హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ తొలి ఏకాదశి వ్లాగ్. తొలి ఏకాదశి రోజు నేను ఏమేమి చేశాను మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాను. అమ్మ అయితే ఊరెళ్ళిందని చెప్పాను కదా, నేనైతే ఫస్ట్ ఇల్లు మొత్తం ఊడ్చుతున్నాను. అమ్మ ఏమని చెప్పిందంటే తొలి ఏకాదశి కదా, ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి పూజ చేయమని చెప్పింది. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇల్లు ఊడ్చుతున్నాను. ఫస్ట్ అయితే కిచెన్ బెడ్రూమ్ ఊడ్చేసి హాల్లో ఊడుస్తున్నాను. తర్వాత మంచినీళ్ళు వస్తున్నాయని చెప్పేసి బిందెలకు పెడదామని ఫస్ట్ అయితే బిందెల్ని వాష్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత బిందెలకి మంచినీళ్ళు పట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఇల్లు మొత్తం తుడచాలని చెప్పాను కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే బకెట్లో వాటర్ పట్టుకుంటున్నాను. మనం క్లీన్ చేసే మాపు డస్ట్ ఉన్న కొంచెం క్లీన్ అవ్వాలని చెప్పేసి ఫస్ట్ అయితే దాన్ని వాటర్తో క్లీన్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే కిచెన్లో క్లీన్ చేశాను, ఆ తర్వాత 2 బెడ్రూమ్స్లో క్లీన్ చేసి ఇంకా హాల్లో క్లీన్ చేశాను. ఇదంతా చేయడానికి చాలా టైం పట్టింది నాకు. మార్నింగే స్నానం చేసేసాను. ఇంకా గడప దగ్గర పసుపు రాసి కుంకుమ పెట్టి ముగ్గు వేద్దామని వచ్చాను. ఫస్ట్ అయితే పసుపులో కొంచెం వాటర్ వేసుకొని గడపకి పూసాను. ఆ తర్వాత కుంకుమ పెట్టుకున్నాను. తర్వాత ముగ్గు అయితే వేసాను. ఈ ముగ్గు నేను తొలి ఏకాదశి రోజు సర్చ్ చేశాను, తొలి ఏకాదశి ముగ్గులు అని చెప్పేసి. ఈ ముగ్గు నాకు బాగా అనిపించింది, సో అందుకని ఇది వేద్దాం అనుకొని ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ముగ్గు వేయడంలో నేను ఎక్స్పర్ట్ అయితే కాదు, బట్ నాకు చాలా ఇష్టం ముగ్గు వేయడం అన్న. మెయిన్గా ముగ్గు వేసిన తర్వాత దాంట్లో కలర్స్ మనము ఫిల్ చేస్తాం కదా, అది ఇంకా నాకు చాలా బాగా ఇష్టము. దేవుడికి ప్రసాదం చేసి పూజ చేద్దామని రెడీ అవుతున్నాను. ఈ డ్రెస్ వేసుకున్నాను నేను తొలి ఏకాదశి రోజు. ఫస్ట్ అయితే పాలు పొంగించుకున్నాను. ఆ తర్వాత కొన్ని పాలు, వాటర్, చక్కెర, సేమియా వేసి సేమియా పాయసం అయితే ప్రిపేర్ చేశాను. దాంట్లో కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాను.
ఈ బాస్కెట్ లో టెంకాయ, ఆకు, ఒక్క, పూలు పెట్టుకున్నాను పూజ చేయడం కోసము. ఇక్కడ పూజ గది దగ్గరకు వచ్చి పూజ స్టార్ట్ చేశాను నేను. ఫస్ట్ ప్రసాదం పెట్టేసి ఆ తర్వాత పూలు పెట్టేశాను, కుంకుమ పెట్టాను. ఇంకా తర్వాత సమూరుదు అంట్లో పోసి దీపం వెలిగించాను. మార్నింగ్ టిఫిన్ కి ఉగ్గాని బజ్జీ చేద్దాం అనుకున్నాను. ఇప్పటికే చాలా లేట్ అయింది, ఆల్మోస్ట్ 10:30 దాటింది ఇవన్నీ చేసేసరికి. నేను ఇంకా ఉగ్గాని అయితే సింపుల్ గా అయిపోతుంది కదా అని చెప్పేసి ఉగ్గాని చేస్తున్నాను. ఫస్ట్ అయితే బొరుగులు నానబెట్టుకొని కొద్దిసేపు వాటర్ లో ఉంచి ఆ తర్వాత స్క్వీజ్ చేసుకున్నాను బొరుగుల్ని. ఇంకా పక్కనే నేను ఏం చేశానంటే బజ్జీలు కూడా వేద్దాం అనుకున్నాను. బొరుగులు ఒక బర్నర్ మీద, బజ్జీల కోసం ఆయిల్ ఒక బర్నర్ మీద పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ బొరుగులు రెడీ అయిపోయినాయి. ఆ లోపు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు నేను బజ్జీలు వేసుకుంటున్నాను ఇక్కడ. ఇవన్నీ చేయడానికి చాలా టైం పట్టింది నాకు. అసలు ఇంత టైం పడుతుందని నేను అనుకోలేదు. ఏముంది, సింపులే కదా, ఊడ్చడము తుడచడము, ఇంకా తర్వాత రెడీ అయి పూజ చేయడము, తర్వాత టిఫిన్ చేయడమే అనుకున్నాను. కానీ చాలా టైం పట్టింది. అమ్మ ఒక్కటి ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తుందా అనిపించింది. అంటే నేను కూడా హెల్ప్ చేస్తాను అప్పుడప్పుడు, బట్ అన్నీ మేనేజ్ చేసేది అయితే అమ్మనే కదా. సో అస్సలు కోప్పడకుండా, అస్సలు తిట్టకుండా, విసిగించుకోకుండా, అసలు ఏమనకుండా ఎట్లా చేస్తా, ఎంత సహనంతో చేస్తారో కదా అమ్మ వాళ్ళు. నాకైతే ఈజీగా కోపం వచ్చేస్తుంది పని ఎక్కువ అయిపోతే కనుక. నాకు ఉగ్గాని బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి, నాన్న తింటున్నారు. నేను కూడా ఇంకా ఉగ్గాని బజ్జీ ఊరగాయ వేసుకొని తిన్నాను. ఉగ్గాని బజ్జీ ఊరగాయ కాంబినేషన్ టేస్ట్ చాలా బాగుంటుంది. వాటర్ మిలన్ జ్యూస్ ఉంటే అది తాగుతున్నాను. ఇది నా మార్నింగ్ రొటీన్ గైస్. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ గైస్, స్టే సేఫ్, బీ హ్యాపీ.